పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. విజయవాడలో పాస్టర్ 3 గంటల పాటు ఏం చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయిలో పోస్ట్మార్టం నివేదిక వచ్చాక పాస్టర్ మృతి కేసు ఒక కొలిక్కొస్తుందంటున్నారు పోలీసులు. హైదరాబాద్ టు రాజమండ్రి పాస్టర్ ప్రవీణ్ కేసులో ఆయన రోడ్ జర్నీని మినిట్ టు మినిట్ ట్రాక్ చేశారు పోలీసులు. చివరి నిమిషాల్లో ఏం జరిగిందో తేల్చేందుకు కసరత్తు చేస్తున్నారు. రాజమండ్రి సమీపంలోని కొంతమూరులో అనుమానాస్పద స్థితిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రవీణ్ బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం 1:29 చౌటుప్పల్ దగ్గర టోల్ గేట్ దాటారు. విజయవాడ చేరుకున్నాక 3 గంటల పాటు ఆయన ఎక్కడున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరకు రాత్రి 11:40 ప్రవీణ్ చేరుకున్నారు. 11:42 ఘటన జరిగింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం పాస్టర్ చేతులు, ముఖం పైన కొన్ని గాయాలున్నాయని తేలింది. పోస్టుమార్టానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చిన తర్వాతే ప్రవీణ్ ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద, బాడీ మీద ఉన్నాయి, అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎందుకు వారు చనిపోయారనేది పూర్తిగా మనకు నిర్ధారించడం జరుగుతుంది. పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రి వస్తున్నట్లు ఆయన భార్యతో పాటు స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్ కు మాత్రమే తెలుసని, ఇంకెవరికీ తెలియదని విచారణలో వెల్లడైంది. సో ఈ జాన్ అండ్ ఆకాష్ కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చేయాలంటే వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్. కేసు ఓ కొలిక్కి వచ్చే వరకు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని పోలీసులు సూచించారు.